అమెరికా అంటేనే భయం పుడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని దుస్థితి. ఒకప్పుడు భారతీయులకు డ్రీమ్ నేషన్గా ఉన్న అమెరికా ఇప్పుడు కలలను చంపేసే దేశంగా మారింది. అమెరికా వెళ్ళి సెటిల్ కావాలి అనేది లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కల. వీసా వస్తే చాలు జీవితమే మారిపోతుందని భావించేవారు లక్షల్లో ఉంటారు. అయితే కొత్త గేట్లు తెరుచుకున్నట్లే తెరుచుకుని ఆ వెంటనే మూసుకుపోతే, చదువు పూర్తి చేసి జాబ్లో అప్పుడప్పుడే సెటిల్ అవుతున్న వారిని కూడా గెంటేస్తే? అవును, ఇప్పుడు అమెరికాలో భారతీయుల దుస్థితి ఇది. మీ వీసా రద్దయింది అంటూ ఇండియన్స్కు వరుస పెట్టి మెయిల్స్ వస్తుండటం సంచలనం రేపుతోంది. ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతోంది? భారతీయుల వీసాలే ఎక్కువగా ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి? అటు అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఒక షాకింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇటీవల 327 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. ఇందులో షాకింగ్ విషయం ఏంటి అంటే, అందులో సగం మంది భారతీయులే ఉన్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే తమ చదువు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరి చాలా సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. వీళ్ళలో 65% మంది ఓపీటీపై ఉద్యోగం చేస్తున్నారు. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ ప్రోగ్రాం ప్రకారం F1 వీసాలతో తాత్కాలికంగా అమెరికాలో జాబ్ చేయొచ్చు. ఇలా ఉద్యోగం చేస్తున్న వారి వీసాలు ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా రద్దవుతున్నాయి. ఆ వీసా రద్దుకు కారణాలేంటో స్పష్టంగా చెప్పటం లేదు. ఒక్క మెయిల్తో ఉద్యోగుల స్టేటస్ను టర్మినేట్ చేసి పడేస్తున్నారు. కొంతమందికి చిన్న చిన్న కారణాలు చూపుతూ వీసాలను రద్దు చేస్తోంది. కొన్ని కేసుల్లో స్పీడింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, వాహనం ఆపకపోవటం లాంటి చిన్న చిన్న ట్రాఫిక్ తప్పులనే పెద్ద కారణాలుగా చూపించి మరీ వీసాలను రద్దు చేస్తున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. ఇక ఇంతమంది భారతీయ విద్యార్థుల వీసాలు రద్దవటం వెనుక అసలు కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న. అధికారికంగా స్పష్టత లేకున్నా ఈ పరిణామాల వెనుక కొన్ని అంశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటిగా, భారతీయ విద్యార్థుల సంఖ్య అమెరికాలో ఇతర దేశాలతో పోలిస్తే భారీగా ఉంటుంది. 2025లో 11 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో 3.5 లక్షల మందికి పైగా భారతీయులే ఉన్నారు. అందులో కూడా దాదాపు 1,00,000 మంది ఓపీటీపై ఉద్యోగాల్లో ఉన్నారు. అలాగే చిన్న చిన్న పోలీస్ కేసులు, ట్రాఫిక్ కేసులతో వీరందరినీ ఇంటికి పంపుతూ ఉండటం అత్యంత దుర్మార్గంగా చెప్పొచ్చు. ఇదంతా చూస్తుంటే అమెరికాలో చదువుకునే భారతీయులకు భద్రత లేదన్న భయం స్పష్టంగా కనిపిస్తోంది. వీసా వచ్చిందంటే జీవితం సెట్ అయిపోతుంది అనుకున్న నమ్మకం ఇప్పుడిప్పుడే తుడిచిపెట్టుకుపోతోంది. ఎప్పుడు ఏ మెయిల్ వస్తుందోననే భయంతో విద్యార్థులు ఉంటున్నారు. ఇక అంతా తెలిసి జాగ్రత్తగా ఉన్నా ఎందుకో ఇండియన్స్ వీసాలే ఎక్కువగా క్యాన్సిల్ అవుతుండటం నిజంగా విడ్డూరమే.